మంచి మనిషి చేసాడు వచ్చి రామా మీ ఆయన వెళ్ళిపోయాక పిల్లలు వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక ఆ గుండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేసాడు. మేడం కబురు చెప్పుకుంటాం నిజంగా జరిగాయి. ఒక రోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజం చేసాడు వచ్చి. అవన్నీ అతిశయంగా మరీ టూ మచ్. క్రిస్టియన్స్ కదా అది చెప్పేది కూడా, చెప్పకూడదు అట్లాగా. వీళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ ద్వారా చెబుతున్నాను, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళకి చెప్తున్నాను. ఇలాగా అతిశయంగా లేనిపోయింది అత్యుత్సాహంతో ఏదైనా కల్పించిన విషయాలు చెప్తే అది దేవుని నామాన్ని అవమానపరిచినట్టు అయింది. 10 మందిలో కూడా నవ్వుబాట్లు మారి పనిగా ఉంటుంది. అట్లా అవసరం లేదు. ఎవరు కూడా దేవుడు ఏదైతే మీకు మీ జీవితంలో మేలు చేసాడో దాన్నే చెప్పండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ అర్థం కావట్లే పాయింట్. వీళ్ళు ఏం చేస్తారంటే 10 మంది సాక్ష్యం చెప్పేవాళ్ళు వాళ్ళ కళలో జరిగినటువంటి విషయాలను కూడా నిజంగా జరిగినట్టుగా చెబుతున్న కొంతమంది చూశాను నేను. సో అందువల్ల ఏంటంటే సాక్ష్యం అనేటటువంటిది నిజంగా ఏదైతే దేవుడు మీ జీవితంలో చేశాడో అది చెప్తే సరిపోయింది తప్ప అతిశయంగానో అత్యుత్సాహంగానో లేనిపోయిన అన్ని కూడా చెప్పి 10 మందిలో నవ్వులు పోలవటం అనేది కరెక్ట్ కాదు. అది అవసరం లేదు మనకి. సరే సార్, ఓకే, ఫైన్.